సో దీని మీద లాయర్ గారు మాట్లాడతారు. లాయర్ గారు నిజంగా చెప్పండి, ఇప్పుడు మాధవరెడ్డి గారు చెప్పిన ఆవేదన ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది గంభీరమైన విషయం అండి. మన మాధవరెడ్డి గారు ప్రస్తావించిన విషయం చాలా గంభీరమైన విషయమే. అర్ధరాత్రి ఇంట్లో వచ్చి ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు, అప్పుడు ఏదైనా ఫోన్ చేస్తే ఎస్పీ గారు స్పందన లేదు అని. దానికి ఒక సిస్టమ్ ఉందండి. అదేంటంటే ఖాళీ చేయించడం అనే ముక్క ఆయన చెప్పారు. ఆ ఖాళీ చేయించడం అనే విషయంలో కోర్టులో పిటిషన్ వేసి వ్యాజ్యం వేసి ఆల్రెడీ డిగ్రీ పొందో ఖాళీ చేయించాలనుకుంటేనేమో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. ద ప్రొసీజర్ నోన్ టు లా అంటారు. అంటే చట్టంలో పేర్కొన్న విధంగానే చేయాలి. ఖాళీ చేయించాలంటే ఎవిక్షన్ నోటీస్ ఇవ్వాలి, దానికి పిటిషన్ ఉంది, ఎవిక్షన్ పోలీసు హెల్ప్ తీసుకుని ఖాళీ చేయించవచ్చు. సడన్ గా వచ్చి గూండాగిరి చేసి ఖాళీ చేయించడం అనేది చట్టానికి తెలియని విషయం. అలాంటి ఎక్స్ట్రా జ్యుడిషియల్ అలాగే ఏ జరిగినా కూడా నిజంగా ఖాళీ చేయాల్సి ఉన్నా అలాంటి ఒక డిగ్రీ ఉండి ఖాళీ చేయాలి అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా దానికి ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని వేరే అమలు పరచడానికి వేరే పిటిషన్ ఉంది. అమలు పరిచే కోర్టు కూడా వేరే కోర్టు ఉంటుంది. ఆ కోర్టులో అమలు పరిచే కోర్టుకి వేసి ఆ ప్రకారం న్యాయపరంగా చట్టపరంగా ఖాళీ చేయించాలి. దాష్టికంగా దౌర్జన్యంగా రావడానికి వీలేదు. అలా వచ్చినట్లయితే 100 అని ఉంది, డయల్ 100. అట్లా పోలీసులకి అత్యవసరానికి చేస్తే సడన్ గా ఎస్పీ గారికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదండి. 100 ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీరాలి. కొద్ది నిమిషాల్లోనే మొబైల్ పెట్రోల్ వ్యాన్స్ అని ఉన్నాయి, మొబైల్ వ్యాన్స్, మొబైల్ మోటార్ సైకిల్స్ ఉంటాయి. వాళ్ళు వచ్చి వెంటనే రిలీఫ్ ఇవ్వడానికి అన్ని చోట్ల అన్ని జిల్లాల్లోని వ్యవస్థలు ఉన్నాయండి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అని అంటారు, దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఈ మధ్య చట్టంలో కూడా వెసులుబాటు చేశారు. మా ఏరియా పరిధిలోకి రాదు, మా టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ మా పరిధిలోకి రాదన్నా కూడా పోలీసులు రిఫ్యూజ్ చేయడానికి లేదు. 0 FIR అని ఒక ప్రొసీజర్ ఉంది. 0 FIR కట్టి వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి కస్టడీలకు అవసరం అయితే కస్టడీలోకి తీసుకుని చట్టపరంగా సామాన్యులకి ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నాయో వీకర్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి అండగా నిలబడి పోలీసులు సామాన్యులకి చాలా బలహీనంగా ఉన్న వాళ్ళకి చట్టం మద్దతు ఇచ్చి బలవంతులుగా ఎవరైతే దాష్టికం చేస్తున్నారో వాళ్ళని అధికారాన్ని కట్టడి చేయడానికి వాళ్ళ దాష్టికం కంట్రోల్ చేయడానికి అవసరం మేరకు అరెస్ట్ కూడా చేయొచ్చు. పోలీసులకే కాదు సామాన్య వ్యక్తులు కూడా అరెస్ట్ చేసే అధికారం ఉంది. చట్టం దాన్ని నిర్దేశిస్తుందండి. వారు చెప్పినట్టు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే వారు స్పందన లేదు అంటే అది అట్లాంటి చేయాల్సిన అవసరమే లేదు. 100 చేయొచ్చు, లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. అలాంటి అర్ధరాత్రి అయినప్పుడు కనుక అలాంటివి అంటే పై జిల్లా అధికారికి కూడా ఫోన్ చేయొచ్చు. అలాగే బలవంతంగా ఖాళీ చేయించే పద్ధతి అయితే లేదండి, చట్ట విరుద్ధం. అది తప్ప ఎవరైనా సరే, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే వారి మీద కూడా చర్యలు తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఎస్, ఇప్పుడు లాయర్ గారు ఇప్పుడు మన స్క్రీన్ మీద కనబడుతున్నది అంటే కిరణ్ రాయల్ గారు, లక్ష్మి గారు, అలాగనే కొంతమంది బేడీలు వేసుకొని ఒక సామాన్య రైతుని తీసుకెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అంటే ఒకసారి ఈవెన్ వీక్షకులకు అలాగని మీకు తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను వాటికి సంబంధించింది. అంటే అక్కడ చూస్తే చూడండి, ఒక రైతు తమ భూమి ఫార్మా కంపెనీకి అన్నందుకు అక్కడ అధికారులు వెళ్ళినప్పుడు దాడికి ప్రయత్నం చేశారు. అనుమానితులను తీసుకెళ్లేసి నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళని బేడీలేసి తీసుకెళ్లటం అనేది మనం చూస్తున్నాం. ఈవెన్ విజువల్లో మనం కనబడుతుంది. అదే సామాన్య వ్యక్తి కాబట్టి. అదే ఇప్పుడు కిరణ్ రాయల్ లాంటి వ్యక్తికి మరి ఎలా ఉంటుందో తెలియదు. ఆయన మాత్రము ఇప్పటివరకు ఈవెన్ అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంలో వ్యక్తి అని చెప్పేసి అనుకొని ఆ విధంగా జరుగుతుందా ఏంటో తెలియదు మొత్తానికి. కానీ రాజకీయ పలుకుబడి మాత్రము ఎక్కడైనా చూపిస్తున్నారని మాత్రం స్పష్టంగా తెలుస్తుందండి ఇక్కడ. మరి ఇప్పటివరకు ఆ లక్ష్మీ అనే ఆవిడ కేసు పెట్టినా కూడా ఆధారాలంతా కూడా సమర్పించినా కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు పోలీసుల నుంచి. అసలు ఆయన్ని అరెస్ట్ చేయడం కానీ, అంటే ఆయన తప్పు చేశాడా లేదా అనేది తర్వాత నిరూపించుకోవాలి కదా. కానీ కనీసం అరెస్ట్ చేయడం కానీ విచారణ చేయడం కానీ అది జరగడం లేదు. సో దీన్ని ఎలా చూడాలి? అసలు రాజకీయ ప్రముఖుల పాత్ర లేకపోతే పోలీసులు సరైన రీతిలో పనిచేస్తున్నారా లేదా పనిచేస్తారా అనేది మనం భావించవచ్చా? తప్పకుండా అండి. ఇందులో 2 అంశాలు ఉన్నాయండి. 2 అంశాల్లో మొదటిది అన్నట్లయితే శిక్ష పడడం అనే విషయం. అది న్యాయస్థానాలు ఉన్నాయి. చట్టపరంగా ఏదైతే న్యాయశాస్త్రంలో చెప్పిన పరంగా వాళ్ళకి శిక్షలు పడేది న్యాయస్థానాలు చూసుకుంటే న్యాయమూర్తులు చూసుకుంటారు. దానికి వాద ప్రతివాదనలన్నీ విన్నాక క్షుణ్ణంగా పరిశీలించాక సాక్ష్యాధారాలు పరిశీలించి శిక్ష వేయడం జరుగుతుంది. అదొక వ్యవస్థ. అలాగే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే గొలుసులు వేసి బంధించడం ఉందే దీని విషయంలో సుప్రీంకోర్టు దగ్గర నుంచి అనేక
మన హ్యూమన్ రైట్స్ కమిషన్స్, మానవ హక్కుల చైర్మన్, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, అలాగే ప్రతి స్టేట్ కి ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇవన్నీ అనేక పర్యాయాల్లో అనేక విధాలుగా చెప్పారు. చేతులకి సంఖ్యలు వేయడం అనేది ఏదో రేర్ కేసులో తప్పనిసరి అయితే తప్ప, అదొక రొటీన్ కాదు, అందరికీ వేయాల్సిన అవసరం లేదని స్పష్టంగా వాళ్ళని ఆదేశించడం జరిగింది పోలీసు వాళ్ళకి. అలాంటి తత్సంబంధమైన సర్క్యులర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి ఆ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఇప్పుడు చూసాము స్క్రీన్స్ మీద కనిపించాయి, గొలుసులు వేసి బంధించడం, చట్ట విరుద్ధంగా వాళ్ళకి సంఖ్యలు వేసి తీసుకెళ్ళిన ఒక సామాన్య రైతుని సంఖ్యలు వేయాల్సిన అవసరమే లేదు, అయినా వేశారు. ఇది చట్టవిరుద్ధమే, అందులో సమర్థించే ప్రశ్నే లేదు. తప్పనిసరిగా అలాంటివి ఎంత సాధ్యమైనంత మేరకు సంఖ్యలు వాడకుండా ఉండడమే ఒక ప్రజాస్వామ్యంలో ఆశించదగిన అంశం. అయితే ఎక్కడో మనం అప్పుడప్పుడు చూస్తుండే పేపర్లో ఏదో కొంతమంది నిందితులు తప్పించుకున్నారని కోర్టుకి తీసుకెళ్తుంటే పోలీస్ కస్టడీకి లో ఉన్న వ్యక్తి పోలీసుల్ని తోసేసి పారిపోయాడని అట్లా దానివల్ల కన్సర్న్ పోలీసుల్ని సస్పెండ్ చేయడం. సింపుల్ ఒక అదే గ్రామంలో నివాసం ఉండే ఒక రైతు రెండు వైపులా అన్నట్టుగా ఒకవైపు చట్టవిరుద్ధంగా సంఖ్యలు వేయడం అనేది తప్పనిసరిగా అది చట్ట వ్యతిరేకమే, విరుద్ధం ఖండించాల్సిన అంశమే. అది అనేక హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా ఖండించాయి, అది తప్పని చెప్పాయి. అంటే సార్ ఇప్పుడు ఒక పద్ధతిలో కోర్టుకి తీసుకెళ్లి హాజరుపరచాల్సిన, ఎందుకంటే ముఖ్యమైన అక్యూజ్డ్ గానీ సాక్షి గానీ సాక్ష్యాధారాలు కోర్టుకి సమర్పించాల్సిన బాధ్యత పోలీసులదే. సో అక్యూజ్డ్ ని తీసుకెళ్లేటప్పుడు పారిపోకుండా చట్టానికి పట్టించివ్వడం అనేది పోలీసుల విధి కాబట్టి అందులో ఒక భాగం. అయితే సంఖ్యలు వేయడం మాత్రం అవాయిడ్ చేయాల్సిందే, అందులో వేరే భిన్నమైన అభిప్రాయానికి తావే లేదు. చట్టం విరుద్ధమైన పనులు ఎవరు చేసినా వాళ్ళ మీద వాళ్ళకు శిక్ష విధించాల్సిందే. సో పోలీసులు చట్ట విరుద్ధమైన పని ఇక్కడ చేశారు కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు సార్? అది ముఖ్యమైన అంశం మీరు ప్రస్తావించారు. మామూలుగా సామాన్య మానవులు ఏదైనా చట్ట విరుద్ధమైన పనులు చేస్తే వాళ్ళకి నేర స్మృతి, పోలీసులు వాళ్ళని శిక్షించడానికి ఒక సిస్టమ్ ఉంది. అలాంటిది ఆ పోలీసులే, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే ఏ రకంగా వాళ్ళు న్యాయం కోరుతారు సామాన్య ప్రజలని, విక్టిమ్స్ కానీ? ఈ విషయంలో మనకి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పోలీస్ కస్టోడియల్ ఆస్పెక్ట్స్ లో ఏదైనా వైలేషన్స్ చేస్తే సీరియస్ గా తీసుకోవాలని పై అధికారుల దగ్గర నుంచి ప్రత్యేకంగా వాళ్ళ మీద సస్పెన్షన్ వేసి వృత్తిపరమైన తప్పు చేసిన పోలీసుల్ని వృత్తిపరంగా శిక్షించడమే కాకుండా చట్టపరంగా కూడా కఠినమైన శిక్షలు, ఈ శిక్ష అనేది ఖచ్చితంగా అమలయ్యేటట్టుగా చూసే బాధ్యత కూడా ఆ పోలీస్ పై అధికారుల మీద ఉంటుంది. పోలీస్ స్టేషన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంటారు, మన హైకోర్ట్స్ కూడా చూస్తూ ఉంటాం. ఈ జిల్లా కోర్టు ఈ జిల్లాలో ఉండే అంశాన్ని ఆ పోలీస్ అధికారులు కాకుండా పక్క జిల్లా పోలీస్ అధికారులకు అప్పచెప్పడం కానీ, పక్క ఊరు ఎస్పీ గారు ఎంక్వైరీ ఆఫీసర్ గా వేయడం కానీ అవన్నీ వాంఛనీయమే, అట్లాంటివే చేయాలి. ఆ జిల్లాలో ఉన్న అధికారులు అయితే ఏదైనా విరుద్ధంగా పనిచేసి చట్ట విరుద్ధంగా చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సింది పై అధికారుల బాధ్యత ఉంటుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీళ్ళంతా కూడా రాజ్యాంగపరమైన అధికారులు, రాజ్యాంగపరమైన బాధ్యతలో ఉన్నవాళ్ళు. ఎస్పీ గాని, కమిషనర్ గాని వీళ్ళంతా ఐపీఎస్ ఆఫీసర్లంతా కూడా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళంతా నిష్పాక్షికంగా ఎక్కడైతే తప్పు జరిగిందో వాళ్ళ మీద నేరాన్ని తగ్గించడానికి నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఎక్సెస్ ఫోర్స్ ఎక్కడైనా కూడని విధంగా ప్రవర్తిస్తే పోలీసుల్ని తప్పనిసరిగా వాళ్ళని సస్పెండ్ చేయడం, యాక్షన్ తీసుకోవడం అన్ని అందరూ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎమ్మెల్యే గారు ఇందాక ప్రస్తావించినట్టుగా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు అనడానికి వీల్లేదు. రిఫ్యూజ్ చేయొచ్చు కూడా. మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, సీతయ్య గారు ఎవరి మాట వినరు, అట్లాంటివి కొన్ని వస్తుంటాయి. అలాగే ఆ సూర్య గారి సినిమాలు 2-3 వచ్చాయి, యముడు, ఇట్లాంటివి. పై అధికారి చెప్తే రాత మూలకంగా ఇవ్వండి, అక్యూజ్ ని విడిచిపెట్టాలా, మీరు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను అక్యూజ్ ని విడిచిపెడతా. సో వీళ్ళకి మాత్రం అలాంటి ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు అని అంటే వినాల్సిన అవసరం లేదండి. చట్టపరంగానే వీళ్ళు వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక మామూలు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ దగ్గర నుంచి ఎస్పీ, డీజీపీ, కమిషనర్, ఐజీపీ, డీజీపీ వీళ్ళంతా కూడా చట్టపరంగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించాలి. అందుకనే వాళ్ళకి చట్టపరంగా ఇమ్యూనిటీ కూడా ఉంది. వాళ్ళ మీద ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి దానికి వీల్లేదు. ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని ఐపీఎస్ ఆఫీసర్స్ మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా చేయాల్సి ఉంటుంది. దాన్ని వాళ్ళు జుడిషియస్ గా వాడాలి. ఆ విశేష అధికారాలని సామాన్య మానవులకి న్యాయం చేయడంలో వీళ్ళు ఒక్కొక్కసారి ఎక్సెస్ ఫోర్స్ కూడా యూజ్ చేస్తారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించారనడానికి లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఐపీఎస్ ఆఫీసర్స్ వ్యవస్థ ఉంది, కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్ గా పనిచేయడానికి పూర్తిగా యాంపుల్ ఆపర్చునిటీ అంటారు, ఫుల్ ఫ్రీడమ్ ఉందండి ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ. వీళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వ సర్వీసెస్ లో నిబంధనల ప్రకారం ఏదైనా చేయాలన్నా, ఆరోపణ చేయాలన్నా చాలా నిబంధనలు ఉన్నాయి.
డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అండ్ డిఓపిటి వాళ్ళంతా ఆ లెవెల్లో పర్మిషన్ తీసుకున్నాక ఏదైనా ఎంక్వైరీస్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు అనవసరమైన హెరాస్మెంట్ గురి చేయకూడదు. పొలిటికల్ రాజకీయవేత్తలు ఉండి వీళ్ళని హెరాస్మెంట్ చేయడానికి వీల్లేదు. మనం తమిళనాడులో చూస్తుంటాం, ఏమాత్రం ఇబ్బంది ఇది లేకుండా తమిళనాడు, కేరళ అట్లాంటి మంచి మంచి పోలీస్ ఆఫీసర్స్ ని 10, 25, 25 ట్రాన్స్ఫర్లు, అవన్నీ ఐపీఎస్ ఆఫీసర్స్. ఆ 25 ట్రాన్స్ఫర్లు అయినా ఒక ఐపీఎస్ ఈ మధ్య మనం విలేకరులు కూడా ఎంక్వైరీ చేశారు. నాకేం ప్రాబ్లం లేదు. నేను ఐ వోంట్ లిసన్ టు ఎనీబడి ఎక్సెప్ట్ లా, రూల్ ఆఫ్ లా, ఆల్ ఆర్ ఈక్వల్ అనేసరికి ఆ లోకల్ ఎంపీలు మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, ట్రాన్స్ఫర్లు అయిపోతుంటాయి. కాబట్టి అది కర్ణాటక, తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా సినిమాల్లో చూపిస్తుంటాం. కాబట్టి మనం అంతిమంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సామాన్యుల్ని రక్షించడానికి అనేక విధ చట్టపరమైన అనేక రక్షణలు అవన్నీ ఉన్నాయి. కాబట్టి అమలు చేసే వ్యక్తులు ఐపీఎస్ ఆఫీసర్స్, వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్, సిఐఈ, మనం అన్ని చిన్న పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉంది. సమాజాన్ని రక్షించడంలో వీళ్ళు స్కై ఇస్ ద లిమిట్. సమాజాన్ని ఒక సేవ చేయడానికి ఏదైనా పర్వాలేదు.